బాలకృష్ణుడికి ప్రదక్షిణం చేశాడు. 4 ముఖాలు ఆయన పాదాలకి తగిలేటట్టు గుండ్రంగా తల తిప్పాడు. తల తిప్పి 8 కన్నులు విప్పి కృష్ణుడి వంక చూశాడు. శంపాలతికతో డిజలదంబు కైవడి నీలమేఘము వంటి రూపువాని. ఆయన మెరుపు తీగతో కూడుకున్నటువంటి మేఘం ఎలా ఉంటుందో అలా పైన ఉన్నటువంటి బంగారు ఉత్తరీయంతో ఉన్నాడు. కమనీయముదులాన్న దండవేత్ర విషాణ వేణుచిహ్నములతో ఒప్పువాని. గుంజావి నిర్మిత కుండలంబులవాని సికిపించి వేష్టిత శిరమువాని. వనపుష్పమాలికా వ్రాతకంఠమువాని నిలకోమల చరణములవాని. కరుణ కడలకు నిన కడగంటివాని గోపాల బాలు భంగి పరగువాని. నను కన్న తండ్రిని నీకు మొక్కి చెప్పెద నీరజాక్ష అంటూ ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఇంతకుముందు ఎలా కనపడ్డాడో అలాగే. కాకపోతే ఇప్పుడు బ్రహ్మగారి 8 కన్నులకు ఎలా గోచరమైందంటే మెరుపు తీగతో కూడుకున్న మేఘం ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. మీద బంగారు రంగు ఉత్తరీయం వేసుకుని, ఎడంచేతిలో కమనీయ మృదుల అన్న కబలవెత్ర విషాణ వేణుచిహ్నములతో వెలయువాని. ఎడంచేతిలో పెరుగుముద్ద అలాగే ఉంది, కుడి చేతిలో ఊరగాయ ముక్కలు అలాగే ఉన్నాయి, పెట్టుకున్నటువంటి వేణు అలాగే ఉంది, ఎడమ సంకలో పెట్టుకున్నటువంటి కొమ్ము బూర కర్ర అలాగే ఉన్నాయి, మెత్తటి పాదములు, అడవిలో దొరికినటువంటి పూలతీగ మెడలో దండగా వేసుకున్నటువంటి వాణ్ణి, కరుణ వర్షిస్తున్నటువంటి కన్నులున్న చిన్ని కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడిపోయాడు. పడిపోయి, మహాత్మా, మీరు సత్వరజస్తమో గుణములను సృజించగలిగిన వాళ్ళు, ఈ సృష్టినంతటినీ చేసినవారు, మీ నాభికమలంలోంచి పుట్టినవాణ్ణి 100 సంవత్సరముల పాటు తామర తూడులో తిరిగినా కూడా మీ యొక్క దర్శనాన్ని పొందలేకపోయిన వాణ్ణి, మీ కడుపున పుట్టినవాణ్ణి, పుట్టుకతో రజోగుణంతో పుట్టినవాణ్ణి, అహంకారంతో మీ యొక్క వైభవాన్ని తెలుసుకోలేకపోయాను, పరబ్రహ్మమే మీ రూపంలో ఈ లోకంలో నడయాడుతోందని తెలుసుకోలేకపోయినటువంటి మూర్ఖుణ్ణి, లోకంలో ఎవరు మీ పట్ల భక్తి పెంచుకుంటారో అటువంటి వారికి మాత్రం నువ్వు సులభ సాధ్యుడు అవుతావు. అందుకే ఈనాడు పరబ్రహ్మమైనటువంటి నువ్వు ఇక్కడికొచ్చి ఈ పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికీ ఇంత సులభడవై వీరికి వశవర్తివై వీళ్లతో కలిసి ఆడుకోగలుగుతున్నావు. బ్రహ్మ పదవిలో నన్ను కూర్చోపెట్టావు కాబట్టి లేనిపోని అహంకారం వచ్చి నువ్వెంతటి వాడివన్నాను. ఎలా బ్రహ్మపదంబు వేదములకు వీక్షింపగారాని నిన్నీ లోకంబున ఈ వనాంతరమునంది మందలో కృష్ణయం చాలాపాది సమస్త భావములు నీయందే నిక్షేపించు ఈ వ్రేలందొక్కని పాదరేణువులపై వేష్టించిన చాలదే అన్నాడు. మహాత్మా, చక్కగా నీతో పాటు తిరుగుతూ అసలు ఎన్నడూ కూడా పరబ్రహ్మాన్ని ఈ కన్నులతో చూడడానికి వీలు కానటువంటి వాడు ఈ గోపాల బాలులతో కలిసి తిరుగుతున్నాడు.